ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. మోదీ సభ కోసం గత 15 రోజులుగా పనిచేస్తున్నామని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. సభకు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి 1,00,000 మంది వస్తారని తెలిపారు. 9,000 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు మోదీ చేస్తారంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. మోడీ పర్యటనపై మనతో మాట్లాడేందుకు స్థానిక ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మోడీ బహిరంగ సభకి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు, జనాభా ఎట్లా సమీకరణ? 15 రోజులుగా మా పార్టీ యంత్రాంగం అంతా కూడా అదే పనిలో నిమగ్నమైంది. కానీ 43 డిగ్రీల ఎండ కాబట్టి ఈ మోడీ సభ కోసం ఎక్కువ హైదరాబాద్ చుట్టుపక్కల, మరీ ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కిందనే వస్తుంది కాబట్టి 1,00,000 మంది తగ్గకుండా మల్కాజ్గిరితో తరలించాలని చెప్పి అన్ని రకాల ప్రణాళికలు వేసుకున్నాం. అదొక జాతరలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. మోడీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరికి వచ్చినప్పుడు ఊహించని పద్ధతిలో ఏ రెస్పాన్స్ అయితే దొరికిందో అంతకంటే గొప్ప రెస్పాన్స్, అంతకంటే గొప్ప స్ఫూర్తి రేపు ఈ బహిరంగ సభ ఇవ్వబోతుంది మోడీ గారికి. సార్, బెంగాల్ ఫలితాల తర్వాత తెలంగాణ నిశ్చిత టార్గెట్ తెలంగాణ, అందుకే బీజేపీ నేతలంతా కూడా అలర్ట్ అయ్యారు. అందుకే ఈ బహిరంగ సభను విజయవంతం చేసేది దిశగా ఇప్పుడు సన్నాహక సమావేశం లేదు. బెంగాల్ వచ్చిందా, అస్సాంలో వచ్చిందా కాదు, ఎప్పుడో తెలంగాణలో అధికారం రావాలని చెప్పి ప్లాన్లు వేసుకున్నాం. దానికి అనుగుణంగానే 2023లో మేము 8 సీట్లు ఒంటరిగా గెలుచుకోగలిగినాం. అనేక సీట్లలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఆ తదుపరి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు, 17లో 8 సీట్లు గెలుచుకొని 35% ఓటుతో మేము ముందున్నాం. రాబోయే కాలంలో రేపటి దిక్కు భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి సంకేతం ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చింది కాబట్టి అప్పుడే పునాది వేసుకున్నాం. ఆ పని కొనసాగుతూనే ఉంది, గెలిచేంత వరకు కొనసాగుతుంది. మొదట ఆయన ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొంటారు, తర్వాత ఇక్కడ? నాకు తెలిసి వారి ప్రోగ్రామ్ మినిట్ వచ్చినట్టు ఉన్నది. ఒక క్యాన్సర్ హాస్పిటల్, 9,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వపరమైన అభివృద్ధి పనులు, హెచ్ఐసిసిలో, తర్వాత ఇక్కడ పొలిటికల్ మీటింగ్. ఇది మన మొత్తానికి చూసుకుంటే మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి అనుగుణంగానే గత 15 రోజుల నుంచి కూడా జన సమీకరణ, అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది. దానికి అనుగుణంగానే నేతలంతా ఒక్క మల్కాజ్గిరి నుంచే దాదాపు 1,00,000 మంది ప్రజలు తరలి వచ్చే దిశగా మేము ప్లాన్ చేసామంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.